వెల్కమ్ టు కేఎన్ఆర్ లాజిక్స్. మనం ఈరోజు డిస్కౌంట్లో మోస్ట్ ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి కాన్సెప్ట్ వచ్చేసి 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ అమ్మ. సక్సెసివ్ డిస్కౌంట్స్ నుంచి మనకి 2 టైప్స్ ఉంటాయి. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఉంటాయి, అదేవిధంగా 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఉంటాయి. అంటే వరుస రాయితీలు అంటారు తెలుగులో. ఏమంటారమ్మా? వరుస రాయితీలు అంటారు. ఈ వీడియో కనుక మీరు చివరి వరకు చూసినట్టయితే, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్టయితే చివరిలో మీకు అద్భుతమైనటువంటి లాజిక్ అనేది రావడం జరుగుతుంది మిత్రమా. దానికంటే ముందు మనం అసలు కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత దాని తర్వాత ఏ విధంగా ప్రీవియస్ ఇయర్ వచ్చినటువంటి క్వశ్చన్స్ని మనం ఏ విధంగా సులభంగా ఏ విధంగా ట్రిక్లీగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నారు. ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మిత్రమా. ఎవరైతే చివరి వరకు చూస్తారో వాళ్ళు అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి సాధించడం జరుగుతుంది. చూడండి, సక్సెస్ఫుల్ డిస్కౌంట్స్ అంటుండు అంటే ఏ పర్సెంటేజ్ ఇలా అంటుండు, ఏ పర్సెంట్ అండ్ బి పర్సెంట్ 3 సి పర్సెంట్ 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆర్ ఈక్వల్ అంటే సింగిల్ డిస్కౌంట్ అంటుండు. అంటే విడివిడిగా ఏ పర్సెంట్ బి పర్సెంట్ సి పర్సెంట్ 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటుండు. అంటే ఫస్ట్ ఏ పర్సెంట్ ఇస్తుండు, దానిపైన బి పర్సెంట్, దానిపైన సి పర్సెంట్ ఇచ్చినప్పుడు ఈ 3 కలిపి ఏ ఒక్క రాయితీకి సమానము అంటుండు. ఏ ఒక్క రాయితీకి సమానం అంటే మన క్వశ్చన్ ఎలా వస్తుందంటే ఈ విధంగా వస్తుందమ్మా. 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ 10%, 20% and 30% are equivalent to A, are equivalent to A సింగిల్ డిస్కౌంట్ అంటామా. సింగిల్ డిస్కౌంట్ సో అంటే 3 రాయితీ కలిపి ఏ ఒక్క రాయితీకి సమానము అంటుంది. సో మరి అప్పుడు ఎలా చేస్తాం సార్ అంటే ఫార్ములా ఉంటుంది మనకి. ఏ ఫార్ములా ప్రకారం చేస్తుంటే ఫస్ట్ ఫార్ములా చూడండి. సో ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ బై 100 ప్లస్ ఏబిసి బై 10,000 అమ్మ. ఇది ఫార్ములా. ఇది ఫార్ములా చూడండి. ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ బై 100 ప్లస్ ఏబిసి బై 10,000 అనే ఫార్ములాని చేస్తాం. సో ఫార్ములా మెథడ్ ఇది ఫస్ట్ మెథడ్, ఫార్ములా మెథడ్. మరి ఇచ్చినటువంటి ఏమో 10%, 20% అండ్ 30% అని ఇచ్చిండు. సో 10 + 20 + 30 యాడ్ చేద్దాం. సో 10%, 10 + 20 + 30 మైనస్ 20. 10 20s are 200 ప్లస్ 20 30s are 600 ప్లస్ 30 10s are 300 బై 100 అమ్మ. ప్లస్ ప్లస్ 20గా ఏ ఇంటూ బి ఇంటూ సి 10 × 20 × 30 10 × 20 × 30 బై మనకి 10,000 వస్తుందమ్మా. 10,000 3 zeros క్యాన్సిల్ అవుతుంది. 3 zeros 3 zeros. చూడండి ఇక్కడ 60 వస్తుంది కదా, 60 మైనస్ చూడండి 2 + 6 8, 8 + 3 1100, 1100 బై 100 అంటే 11 వస్తుంది. సో మైనస్ 11 ప్లస్ ప్లస్ ఇక్కడ ఏమొస్తుందమ్మా 6/10 అంటే 0.6 వస్తుంది. 6/10 అంటే ఎంత వస్తుందమ్మా 0.6 వస్తుంది. సో ఇప్పుడు చూసినట్టయితే 60 మైనస్ 11 అంటే 49.6 వస్తుందమ్మా. సో ఆన్సర్ ఎంత వస్తుంది సార్ అంటే 49.6 వస్తుంది. సో ఇదేంటంటే సక్సెసివ్ డిస్కౌంట్ కనుక్కోవడానికి ఫస్ట్ మెథడ్ అమ్మా. ఏ మెథడ్? ఫస్ట్ మెథడ్. ఎంత వచ్చింది మనకి 49.6% వచ్చిందమ్మా. 49.6%. నెక్స్ట్ మెథడ్ చూడండి. సెకండ్ మెథడ్ ఏం సార్ అంటే మరి సెకండ్ మెథడ్ ఎలా సాల్వ్ చేయొచ్చు సార్ అంటే చూడండి 10%, 20%, 30 కదా. 10%, 20% అండ్ 30% ఇవే కదా. సో సెకండ్ మెథడ్ ఏం చేస్తామంటే ఈ రెండింటికి చేస్తాం. ఈ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఉన్నప్పుడు ఫార్ములా ఉంది కదా. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఉన్నప్పుడు ఫార్ములా ఏంది? D1 ప్లస్ D2 మైనస్ D1 D2 బై 100 అని ఉంది. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఉన్నప్పుడు ఫార్ములా ఏంటంటే అమ్మా D1 ప్లస్ D2
మైనస్ d1d2/100 అనే ఫార్ములా ఉంది. సో ఈ ఫార్ములా ప్రకారం ఈ రెండింటికి చేస్తే సో 10 + 20 అంటే 30 అమ్మ. 30 మైనస్ 10 × 20/100 అమ్మ. 10 × 20/100. సో 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అవుతున్నాయి. సో 30 - 2 వస్తుంది. 30 - 2 అంటే ఎంత వస్తుందమ్మా? 28% వస్తుంది. సో 28. మళ్ళీ దీన్ని తీసుకున్నారు 10%కి. సో ఇప్పుడు ఈ రెండింటికి చేయాలమ్మా. ఇప్పుడు ఈ రెండింటికి చేయాలి. సో ఈ రెండింటికి చేస్తే 28% ఇక్కడ 30% అమ్మా. ఈ రెండింటికి చేసినట్టు ఈ ఫార్ములా ప్రకారము 28 + 30 అంటే 58 వస్తుందమ్మా. 58 - 28 × 30/100. ఇక 0కి 0 క్యాన్సిల్ అవుతుందమ్మా. 28 3 ఎంతంటే మనకి 84 వస్తుంది. 28 3 ఎంత? 84. 84/10 అంటే 8.4 అమ్మా. 8.4. సో ఎంత వస్తుంది మనకి? 49.6 వస్తుందమ్మా. ఎంత వస్తుంది? సో సక్సెసివ్ డిస్కౌంట్ ఎంత వస్తుందంటే 49.6% వస్తుంది. ఎలా చేస్తుంది సెకండ్ మెథడ్లో? సెకండ్ మెథడ్ ఎలా చేస్తున్నామా? ఫస్ట్ ఈ రెండింటికి చేస్తున్నాము, తర్వాత మిగిలిన ఈ రెండింటికి ఎలా చేస్తున్నాం? 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఉంటే సో ఫార్ములా ఏంటంటే d1 + d2 - d1d2/100 అని చెప్పుకున్నాము. ఓకేనా? సో ఈ విధంగా మనం చేస్తే మనకి ఈ రెండింటికి చేస్తే మనకి 28 వస్తుంది. మళ్ళీ 28 30 చేస్తే మనకి 49.6% వస్తుందమ్మా. ఇది సెకండ్ మెథడ్. ఇది సెకండ్ మెథడ్. నెక్స్ట్ కొన్ని సో థర్డ్ మెథడ్. సో థర్డ్ మెథడ్ ఏంటంటే సో థర్డ్ మెథడ్ రేషియో మెథడ్ అమ్మా. సో రేషియో మెథడ్. సో 10% కదా, 100%. 10% డిస్కౌంట్ అంటే ఎంతమ్మా? 90. 10% డిస్కౌంట్ ఎంతమ్మా? 90. నెక్స్ట్ 100. నెక్స్ట్ 20% డిస్కౌంట్ అంటే అమ్మా 80. నెక్స్ట్ 100. సో 30% డిస్కౌంట్ అంటే 70. ఇక 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. 0కి 0 క్యాన్సిల్ అవుతుంది మిత్రమా. సో 10 × 10 × 10 అంటే మనకి 1000 వస్తుంది. ఎంత వస్తుంది మిత్రమా? 1000. చూడండి 9 8 are 72. 72 × 7 అమ్మా. 7 2s are 14. 7 7s are 49 + 1 50. 5.504 వస్తుంది. ఎంత వస్తుంది? 504. సో ఇక్కడ డిఫరెన్స్ చూసినట్టు మనకి ఎంత డిఫరెన్స్ వస్తుందంటే మిత్రమా 496 వస్తుంది. 496. సో 496 అంటే ఇక్కడ మనకి డిస్కౌంట్ కాబట్టి 496/1000 × 100. సో ఇక్కడ చూడండి 2 zeros కి 2 zeros క్యాన్సిల్ అయితే 496/10 అంటే 49.6% అమ్మా. ఎంతమ్మా? 49.6%. ఈ థర్డ్ మెథడ్ అనేది మీకు మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇచ్చినప్పుడు బాగా యూజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఇచ్చినప్పుడు ఏ మెథడ్ యూజ్ చేయాలి సార్ అంటే థర్డ్ మెథడ్ యూజ్ చేయాలి. మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఇచ్చినప్పుడు మనం ఏ మెథడ్ యూజ్ చేయాలమ్మా? ఇది చూడండి. సో 100:90, 100:80, 100:70. సో 1000:504. సో ఎప్పుడు వస్తుందంటే 49.6% వస్తుంది. ఇది ఎప్పుడు ఉపయోగించాలి సార్ అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు ఉపయోగించాలి. ఎప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు మీరు సక్సెసివ్ డిస్కౌంట్కి ఉపయోగించాల్సినటువంటి ఫార్ములా ఏంటంటే మిక్స్డ్ ఇది రేషియో మెథడ్. ఏ మెథడ్ అమ్మా? రేషియో మెథడ్. ఇది థర్డ్ మెథడ్ మిత్రమా. సో ఇది థర్డ్ మెథడ్. ఇక మరి ఫోర్త్ మెథడ్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనం ఏ విధంగా థింక్ చేయాలి? మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనం ఎలా థింక్ చేయాలి సార్ అంటే గుర్తుపెట్టుకోండి, మనకి డిస్కౌంట్ కదా అడిగింది, డిస్కౌంట్ పర్సంటేజ్ కదా. డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే టోటల్ ఎంత? టోటల్ 100% కదా. 100% మైనస్ ఇప్పుడు ఎంత డిస్కౌంట్ ఇస్తుండో 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇస్తుండో. ఎన్ని డిస్కౌంట్స్ ఇస్తామా? 3 సక్సెసివ్ డిస్కౌంట్స్. అంటే ఈ 100 - 3 సక్సెసివ్. ఫస్ట్ 10% కదా, సో 90/100. సో తర్వాత ఎంతమ్మా? 20 కదా, అంటే 80/100. 80/100. నెక్స్ట్ ఎంతమ్మా? సో నెక్స్ట్ 30 కాబట్టి 70/100 అమ్మా. ఇగో ఈ 100కి క్యాన్సిల్ అవుతుంది మిత్రమా. ఇగో నెక్స్ట్ 2 zeros-కి 2 zeros క్యాన్సిల్ అవుతుంది. ఈ 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. సో మరి ఇప్పుడు ఎలా చేయాలి సార్ అంటే డిజిటల్ సమ్ అప్లై చేయాలి. ఏం చేయాలి? డిజిటల్ సమ్ అప్లై చేయాలి. గుర్తుపెట్టుకోండి, డిజిటల్ సమ్ మెథడ్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. సక్సెసివ్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏ మెథడ్ అంటే డిజిటల్ సమ్ మెథడ్ ఉపయోగిస్తాం మనం.
చూడండి డిజిటల్ సమ్. దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత అవుతుంది? డిజిటల్ సమ్ అంటే ఏంది? సంఖ్యలోని అంకెల మొత్తానికి గుర్తు వచ్చేదే డిజిటల్ సమ్ అంటాము. సో 1 + 0 + 0 అంటే 1 మైనస్ చూడండి ఇక్కడ 1 ఇంటూ ఇక 9 ఇంటూ, సో ఇక్కడ 9 ఉంది. 9 యొక్క డిజిటల్ సమ్ ఏదైనా కానీ 9 వస్తుంది, గుర్తుపెట్టుకోండి. 9 యొక్క డిజిటల్ సమ్ ఏమొస్తుందమ్మా? 9 వస్తుంది. ఇక్కడ చూడండి 9 ఇంటూ సంథింగ్ ఉంది, 1 - 9. 1 - 9 అంటే ఎంత వస్తుందమ్మా? 9 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి 1 - 9 కదా, 1 - 9 అంటే ఎంత వస్తుందమ్మా? -8 వస్తుంది. ఎంత వస్తుంది? -8 వస్తుంది. ఎప్పుడైతే మరి నెగిటివ్ ఇక్కడ నెగిటివ్ వచ్చింది, మైనస్ నెంబర్ వచ్చిందో మన డిజిటల్ సమ్ చేసినాం కాబట్టి దానికి +9 కలపాలి. సో +9 కలపాలి. +9 కలిపితే ఎంత వస్తుందంటే 1 వస్తుంది. +9 కలిపితే ఎంత వస్తుందమ్మా? 1 వస్తుంది. సో ఇచ్చినటువంటి ఆప్షన్లో డిజిటల్ సమ్ అన్ని వాల్యూ ఏదైతే ఉందో అదే ఆన్సర్ అవుతుంది. అంటే ఈ విధంగా డిజిటల్ సమ్ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఆప్షన్స్ కూడా డిజిటల్ సమ్ చూసుకోవాలి. చూస్తే 1 వచ్చినటువంటిదే సమాధానం అవుతుంది మిత్రమా. నెక్స్ట్ ఇక 5th మెథడ్, ఇది 4th మెథడ్ అమ్మ. 4th మెథడ్ ఎగ్జామ్ హాల్లో ఉపయోగించేటటువంటి బెస్ట్ మెథడ్. ఇక లాస్ట్ మెథడ్ ఏంటి సార్ అంటే యూనిట్ డిజిట్ మెథడ్ అమ్మ. ఏ మెథడ్ ఉపయోగించాలి మనం? యూనిట్ డిజిట్ మెథడ్. సింపుల్గా చూడండి 10% కదా, 10%, 20%, 30%. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఉపయోగించాల్సినటువంటి మన KNR లాజిక్స్ మెథడ్. మన KNR లాజిక్స్ మెథడ్ అమ్మ. KNR లాజిక్స్ అంటే మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఏ విధంగా ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేయొచ్చు చూడాలి. చూడండి ఈ జీరోస్ పక్కా పెట్టండి. జీరోస్ అవసరం లేదు. జీరోస్ అవసరం లేకుండా ఓన్లీ వీటిని మల్టిప్లై చేయండి. అన్ని జీరోస్ ఉన్నప్పుడు జీరోస్ క్యాన్సిల్ చేసుకొని 1 2 2, 2 3 ఎంతమ్మా? సో 6%. సో 6 అనమాట. అంటే లాస్ట్ డిజిట్ 6 ఎక్కడ వస్తుందో అదే ఆప్షన్ అవుతుంది. లాస్ట్ డిజిట్ 6 ఎక్కడ వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది. మరి ఇప్పుడు ఇక్కడ జీరోస్ ఉన్నాయంటే జీరోస్ క్యాన్సిల్ చేసినాం. జీరోస్ ఉన్నాయి కాబట్టి జీరోస్ క్యాన్సిల్ చేసినాం. ఒక్కసారి జీరోస్ ఉంటాయి, ఎలా ఉంటాయి? 10%, 12%, 13% ఉంది అనుకోండి. మరి అప్పుడు ఎలా సాల్వ్ చేయాలి సార్ అంటే అప్పుడు కూడా లాస్ట్ డిజిట్ ఒకటి మల్టిప్లై చేసుకోండి, యూనిట్ డిజిట్ ఒకటి మల్టిప్లై చేసుకోండి. మనం ఎగ్జామ్లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా కానీ మనం దాన్ని ఫాస్ట్గా సింప్లిఫై చేయొచ్చు అమ్మా. చూడండి వీటి మీద ప్రీవియస్గా వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ గురించి మనం డిస్కవర్ చేద్దాం. ప్రీవియస్గా వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏమిటి, వాటిని ఏ విధంగా డిస్కవర్ చేయాలో నేర్చుకుందాం మిత్రమా. సో ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి క్వశ్చన్ చూడమా. 3 సక్సెసివ్ డిస్కౌంట్ 10%, 15%, 18% ఆర్ ఈక్వివాలెంట్ టు ఏ సింగిల్ డిస్కౌంట్ అంటుండు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు 3 వరుస రాయితీలు ఇచ్చి ఒక సింగిల్ రాయితీ కనుక్కున్నప్పుడు మీకు ఇచ్చినటువంటి ఆప్షన్లో 10% ఉందేందో అండి. సో 10% ఉందనుకోండి, డైరెక్ట్గా ఏం చేయాలంటే డిజిటల్ సమ్ 1 వచ్చేది ఆన్సర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, డిజిటల్ సమ్ 1 వచ్చేదే ఆన్సర్ అవుతుందమ్మా. డైరెక్ట్గా ఏమవుతుంది? 10% కనుక మీకు వాల్యూ ఉన్నట్టయితే అందులో డిజిటల్ సమ్ 1 వచ్చేదే మీకు ఆన్సర్ అవుతుంది. సో డిజిటల్ సమ్ చూద్దాం. ఇక్కడ 4 + 3 7, 7 + 2 9. ఇక్కడ డిజిటల్ సమ్ 4 వస్తుంది. సో ఇది ఆన్సర్ కాదు మిత్రమా. నెక్స్ట్ వన్ ఇక్కడ 6 + 4 10, 17 వస్తుంది. 17 అంటే 8 వస్తుంది. సో ఇది కూడా ఆన్సర్ కాదు మిత్రమా. నెక్స్ట్ వన్ ఇక్కడ, సో ఇక్కడ 9 పోతే సో 7 + 3 10 అంటే 1 వస్తుంది. డిజిటల్ సమ్ ఎంత వస్తుంది మిత్రమా? 1 వస్తుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ 5 + 4 9 పోతే 7 వస్తుంది. ఇది కూడా ఆన్సర్ కాదు. ఓన్లీ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి. సో 10% అనేది 3 సక్సెసివ్ డిస్కౌంట్లో ఇచ్చినప్పుడు మీరు దానికి డిస్కౌంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సింగిల్గా అంటే డిజిటల్ సమ్ అనేది 1 రావాలి మిత్రమా. సో ఈ లాజిక్ నచ్చినట్టయితే మీరు ఏమంటేనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మిత్రమా. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన లాజిక్స్ మనం ఎన్నో నేర్చుకుంటారు మిత్రమా. లెట్ us see the second ప్రాబ్లం మిత్రమా. సో 3 వరుస రాయితీలు ఇచ్చిండు, ఏ ఒక్క రాయితీకి సమానం అంటుండు. ఇది కూడా మనకి RRB NTPC 2021లో వచ్చింది. చూడండి, ఎప్పుడైనా మీకు వరుస రాయితీలు ఇచ్చి ఏ ఒక్క రాయితీకి సమానం అన్నప్పుడు అందులో 10% వాల్యూ ఉన్నట్టయితే దాని యొక్క డిజిటల్ సమ్ ఆన్సర్ ఏం కావాలని చెప్తున్నాం మనం? 1 కావాలి. సో డిజిటల్ సమ్ వాల్యూ
ఎంత కావాలి సార్ అంటే 1 అనేది ఆన్సర్ అవుతుంది మిత్రమా. చూడండి ఇక్కడ 8 + 1 9, 6 + 3 అంటే డిజిటల్ సమ్ 0 వస్తుంది. సో ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ చూడమ్మా 4 + 4 3 2, సో డిజిటల్ సమ్ 8 వస్తుంది. ఇది కూడా ఆన్సర్ కాదు మిత్రమా. నెక్స్ట్ 8 + 1 9, 4 + 6 10, 10 అంటే 1 వస్తుంది డిజిటల్ సమ్. మేబీ ఆన్సర్ కావచ్చు, ఇప్పుడు చూడండి మనకి ఇది కావాలి డిజిటల్ సమ్ అనేది, ఇది కావాలి. సో ఆన్సర్ ఏమొస్తుంది మిత్రమా, 1 C వస్తుంది. ఏమొస్తుంది, C అనే ఆప్షన్ అనేది మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం మిత్రమా. సో 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ అంట ఏ ఒక్క రాయితీకి ఈక్వల్ అంటుండు. మనకి ఇచ్చిన ఏంటమ్మా 13%, 17% అండ్ 19% ఇచ్చిండమ్మా. సో ఇలాంటి ఇచ్చినప్పుడు దీన్ని కూడా ఎగ్జామ్లో జస్ట్ మనం 2 సెకండ్లు లేదా మ్యాక్సిమం 5 సెకండ్స్లో మనం ఆన్సర్ని సాల్వ్ చేయొచ్చు మిత్రమా. ఏం లేదు, సింపుల్గా మీరు యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ తీసుకోండి. ఇక్కడ ఏ కాన్సెప్ట్ తీసుకోండి మిత్రమా, యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ తీసుకోండి. సో యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ తీసుకుంటే జస్ట్ మనం 5 సెకండ్స్లో దీన్ని ఈజీగా లేపేయవచ్చు ఆన్సర్ని. ఎందుకంటే 3 × 7 అంటే 21 అమ్మా. సో 1 × 9 అంటే 9. సో యూనిట్ డిజిట్ ఎక్కడైతే 9 వస్తుందో అదే ఆన్సర్ అవుతుంది మిత్రమా. సో ఆన్సర్ ఏంటంటే, సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దేని ప్రకారం అయిపోయిస్తున్నాం మనం ఆన్సర్ని, యూనిట్ డిజిట్ ప్రకారం అయిపోయిస్తున్నాము. 3 1s are 3, 3 7s are ఎంత 21, 1 9s are ఎంత అంటే 9 అమ్మ. సో డిజిటల్ సమ్ వచ్చేది నాది. సో యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి, లాస్ట్లో 9 ఉండాలి కాబట్టి ఆన్సర్ ఎంత సార్ అంటే, సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకెక్కడ ఉన్నాయా యూనిట్ డిజిట్ ఎక్కడ కూడా మనకి 9 అనేది లేదు. మన 9 ఉంటే ఏం చేయాలి సార్ అంటే లాస్ట్ 2 డిజిట్స్ చూసుకోవాలి. 9 ఉంటే ఏం చేసుకోవాలి, ఇంకొక దగ్గర కూడా 9 ఉందనుకోండి, లాస్ట్ 2 డిజిట్ నెంబర్ కాన్సెప్ట్ అనేది మనం అప్లై చేసుకోవాలి. అందుకే మనం నెంబర్ సిస్టంలో యూనిట్ డిజిట్, నెంబర్ ఆఫ్ 2 డిజిట్, లాస్ట్ 2 డిజిట్స్ అనే కాన్సెప్ట్ గురించి పూర్తి అవగాహన అనేది మనకి అవసరం మిత్రమా. సో లెట్ us see the నెక్స్ట్ ప్రాబ్లం మిత్రమా. సో 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చిండు. ఇవన్నీ కలిపి ఏ సింగిల్ డిస్కౌంట్కి ఈక్వల్ అంటుండు. సో ఎప్పుడైనా చెబుతున్నాం మనం, చూడండి ఒకవేళ జీరోస్ ఉన్నాయనుకోండి, ఇక్కడ జీరోస్ ఉన్నాయి, జీరోస్ని తీసేసుకోండి, జీరోస్ వదల అవసరం లేదు, నాన్ జీరో డిజిట్స్ తీసుకోండి. సో ఇక్కడ ఎంత ఉంది మన 2 కదా, 2 3s are 6, 6 2s are ఎంత వస్తుంది 12 వస్తుంది. 12 అంటే యూనిట్ డిజిట్ ఎంత 2. సో యూనిట్ డిజిట్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇచ్చినటువంటి ఆప్షన్ సెకండ్ ఆప్షన్ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో యూనిట్ డిజిట్ అనేది 2. ఒకవేళ యూనిట్ డిజిట్ సేమ్ ఉంది అనుకోండి, అప్పుడు దేని మీద ఫోకస్ చేయాలి సార్ అంటే మనం లాస్ట్ 2 డిజిట్ నెంబర్ మీద ఫోకస్ చేసుకోవాలి. సో లెట్ us see the నెక్స్ట్ ప్రాబ్లం మిత్ర. ఇక్కడ 47%, 48%, 49%, 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చిండు. ఏ సింగిల్ డిస్కౌంట్ ఈక్వల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి మిత్రమా. చూడండి ఇక్కడ ఏం చెబుతున్నాం, మనం యూనిట్ డిజిట్ మీద ఫోకస్ చేయాలని చెబుతున్నాం. ఒకట స్థానంలో అంకె 7 8s are 56, సో 6 9s are 54 అంటే లాస్ట్ డిజిట్ 4 రావాలమ్మా. లాస్ట్ డిజిట్ ఏం రావాలి, 4 రావాలి. 7 8s are 56, సో 6 9s are 54 అంటే లాస్ట్ డిజిట్ 4 వచ్చేది మనకి ఆన్సర్ అవుతుంది. మరి లాస్ట్ డిజిట్ 4 యాడ్ వస్తుంది. ఇగో సెకండ్ ఆప్షన్ ఉందమ్మా. సో థర్డ్ ఆప్షన్ ఉంది. సో ఈ 4th వన్ కాదు, అదేవిధంగా ఫస్ట్ వన్ కాదు. మరి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్లో మనకి లాస్ట్ డిజిట్ అనేది 4 ఉంది. మరి యూనిట్ డిజిట్ కాన్సెప్ట్లో మనం ఆన్సర్ వచ్చిందా సార్ అంటే 2 ఆప్షన్లు చేసిన 2 ఆప్షన్లు ఉన్నాయి. మరి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి లాస్ట్ 2 డిజిట్ కాన్సెప్ట్ అమ్మా. లాస్ట్ 2 డిజిట్ కాన్సెప్ట్ అంటే సేమ్ ఆన్సర్ వచ్చినప్పుడు దేని మీద ఫోకస్ చేసుకోవాలి సార్ అంటే లాస్ట్ 2 డిజిట్ కాన్సెప్ట్ మీద ఫోకస్ చేసుకోవాలి. మరి ఇక్కడ ఏంది 47 కదా, 47 × 48 × 49 by 100 అమ్మా, by 100. సో చూడండి దీన్ని డివైడ్ చేద్దామని. సో 2 టేబుల్ ఇక్కడ 4 టేబుల్లో 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 2 24s are 250s are 224s are 250s are ఇంకా 51s are. ఇక్కడ రిమైండర్ ఎంత వస్తుంది సార్ అంటే -3 వస్తుంది. ఇక్కడ ఎంత సార్ వస్తుంది అంటే -1 వస్తుంది. ఎంత వస్తుంది, -1. ఇక్కడ 50 కదా, సో 2 24s are 250s are. దీన్ని డివైడ్ చేస్తే, దీన్ని 50తో డివైడ్ చేస్తే ఇక్కడ రిమైండర్ -3, ఇక్కడ 24, ఇక్కడ ఎంత వస్తుందంటే -1 వస్తుంది. చూడండి 24 3s are ఎంత అంటే మనకి 72 వస్తుందమ్మా. ఎంత వస్తుంది 72. 24 3s are ఎంత 72. మళ్ళీ 50తో క్యాన్సిల్ చేస్తే మనకి 22 రిమైండర్ వస్తుంది. రిమైండర్ ఎంత వస్తుందమ్మా 22 వస్తుంది. ఎంత వస్తుంది 22 వస్తుంది.
మరి 50 ఇక్కడ మనం 2తో డివైడ్ చేసాం కదా, సో 22/50 వచ్చింది మనకి. 22 ఏమొచ్చిందమ్మా 50. దీన్ని ఇంటూ 2 చేద్దారి, ఇంటూ 2 చేస్తే మనకి 44/100. 44/100 అంటే లాస్ట్ 2 డిజిట్స్ ఏమి ఉండాలి సార్ అంటే 44 ఉండాలి. లాస్ట్ 2 డిజిట్స్ ఏమి ఉండాలమ్మా 44 ఉండేది ఆన్సర్ అవుతుంది. సో ఇచ్చినటువంటి ఆప్షన్ ఇక్కడ 54 ఉంది, ఇక్కడ ఎంత ఉందమ్మా 44. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, బి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. సో ఇలాంటి ఈ విధంగా మనం దేని మీద ఫోకస్ చేసినాం, యూనిట్ డిజిట్ మీద ఫోకస్ చేసినాం, ఫైనల్గా లాస్ట్ 2 డిజిట్ నెంబర్ మీద ఫోకస్ చేసినామా. సో ఈ వీడియో కనుక చివరి వరకు చూసిన వాళ్ళకి ఈ అద్భుతమైన లాజిక్ నచ్చినట్టయితే లైక్ చేయండి మిత్రమా, మన మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన లాజిక్స్ పొందడం కోసము మర్చిపోకుండా మీరు మన కేఎన్ఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీకు ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కానీ మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది.